హాయ్ చిల్డ్రన్, టుడే డే 8 ఎప్పట్లాగే 30 వర్డ్స్, వాటిపై ఇంగ్లీష్ మరియు తెలుగు వాక్యాలు. ఈరోజు గ్రామర్ టాపిక్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. వర్డ్స్ వాటి యొక్క సెంటెన్సెస్ గురించి తెలుసుకునే ముందు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి బ్రీఫ్గా. స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా ఇవి ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. అంతకుముందు ప్రజెంట్ పర్ఫెక్ట్ చెప్పినప్పుడు చెప్పాం, ఇక్కడ హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉండి V3 ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇక్కడ హ్యాడ్ అనేది పాస్ట్ని తెలియచేస్తుంది, దాంతోపాటు V3 వచ్చింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ పర్ఫెక్ట్ అంటే కంప్లీటెడ్ అని అర్థం. ఒక పని పూర్తయినట్లయితే దాన్ని పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. లేదా ఒక పని జరుగుతుందనుకోండి, దాంట్లో ఒక సమయానికి పూర్తయిన భాగాన్ని కూడా మనం ఆ పూర్తయిన భాగాన్ని పర్ఫెక్ట్లో చెప్పొచ్చు. కాబట్టి పర్ఫెక్ట్ అంటే కంప్లీటెడ్ పార్ట్ ఆఫ్ ద యాక్షన్ అనమాట. మరి పాస్ట్లో కంప్లీట్ అయిందనుకోండి, అది పాస్ట్ పర్ఫెక్ట్. ప్రజెంట్లో కంప్లీట్ అయితే అది ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అని చెప్పుకున్నాం. మరి పాస్ట్ పర్ఫెక్ట్ అనేది పాస్ట్లో ఒక సందర్భానికి ముందు కంప్లీట్ అయిందన్నమాట. ఉదాహరణకి మనం స్నానం చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాం అనుకుందాం. ఈ బ్రేక్ఫాస్ట్ స్నానం రెండిట్లో ఏది ముందు జరిగింది? స్నానం చేయటం అనేది ముందు జరిగింది, తర్వాత బ్రేక్ఫాస్ట్. రెండు పూర్తయినాయి, కానీ స్నానం అనేది ముందు జరిగింది కాబట్టి దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. దీంట్లో బ్రేక్ఫాస్ట్ అనేది పాస్ట్ యాక్షన్ అయితే దానికన్నా ముందు జరిగిన స్నానం అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అన్నమాట. నెగిటివ్ సెంటెన్సెస్ రాసేటప్పుడు నాట్ పెడితే సరిపోతుంది. ఎక్కడ హ్యాడ్ పక్కన నాట్ పెడితే అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. అలాగే హ్యాడ్ని కానీ ముందుకు తీసుకొచ్చామనుకోండి, అది క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు సెంటెన్సెస్. అతను మేము చేరకముందే దాటి వెళ్ళిపోయాడు అంటే ఇటు నుంచి అటు వెళ్ళిపోయాడు. ఎలా చెప్పాలి? ఈ హ్యాడ్ గాన్ అక్రాస్ బిఫోర్ వి అరైవ్డ్. అక్రాస్ అంటే అంతకుముందు లెసన్స్లో అడ్డంగా అని చెప్పాను, రోడ్డుకు అడ్డుగా వెళ్ళాడని చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఇటు నుంచి అటు వెళ్ళిపోయాడు అనే అర్థం వచ్చింది. ఇక్కడ అక్రాస్ అంటే ఇటు నుంచి అటు. ఈ సెంటెన్స్లో వెర్బ్ చూడండి, గాన్. గో, వెంట్, గాన్. గాన్ అనేది V3, హ్యాడ్ ప్లస్ V3 అనేది పాస్ట్ పర్ఫెక్ట్ని తెలియచేస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్, వారు ఆ కార్యకలాపం ఆపేశారు. దే హ్యాడ్ స్టాప్డ్ ద యాక్టివిటీ. యాక్టివిటీ అంటే కార్యకలాపం అంటే వాళ్ళు చేసే పని. స్టాప్డ్ అనేది మనం V3 తీసుకున్నాము. స్టాప్, స్టాప్డ్, స్టాప్డ్. ఇక్కడ V2 V3 ఒకే స్పెల్లింగ్ ఉన్నాయి కదండి అంటే ఇక్కడ V3 తీసుకున్నాం మనం. మీకు తెలుసు V2 ముందు హెల్పింగ్ వెర్బ్ రాదు, హ్యాడ్ రాదు. కాబట్టి అక్కడ స్టాప్డ్ అనేది హ్యాడ్తో వచ్చింది కాబట్టి V3 అవుతుంది. సరే, యాక్టివిటీ అంటే ఏంటి? కార్యకలాపం. నెక్స్ట్ సెంటెన్స్, సూర్యాస్తమయానికి ముందే మేము సముద్రపు ఒడ్డు చేరిపోయాము. సముద్రపు ఒడ్డుని ఏమంటాము చూడండి. వీ హ్యాడ్ రీచ్డ్ ద బీచ్ బై సన్సెట్. బీచ్, BEACH. బీచ్ అంటే సముద్రపు ఒడ్డు. ఇక్కడ రీచ్డ్ అంటే రీచ్, రీచ్డ్, రీచ్డ్. V3 అగైన్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ ఈ సెంటెన్స్ అనాలిసిస్ చేద్దాము. బై సన్సెట్ అంటే సూర్యాస్తమయం. సూర్యాస్తమయం అనేది అయిపోయింది, దానికన్నా ముందు ఏం జరిగింది? మేము అక్కడికి రీచ్ అయ్యాము, అక్కడ చేరుకున్నాము. కాబట్టి ఒక జరిగిపోయిన పనికి ముందు ఇంకొక పని జరిగింది అని చెప్పడం పాస్ట్ పర్ఫెక్ట్ అన్నమాట. ఇక్కడ వీ హ్యాడ్ రీచ్డ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్. ఆమె ఒక అందమైన పువ్వు చూసింది. షీ హ్యాడ్ సీన్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్. బ్యూటిఫుల్ అంటే అందమైన, BEAUTIFUL. బ్యూటిఫుల్ అంటే అందమైన. సీన్ అంటే V3, సా సీన్. మరి ఇది ఏ సమయానికి ముందు జరిగిందండి? ఇక్కడ ఏమి ఇవ్వలేదు కదా అంటే నిన్న అయి ఉండొచ్చు, మొన్న అయి ఉండొచ్చు. పలానా సమయానికి ముందే ఈ పని పూర్తి అయిపోయింది అంటే ఆమె ఆ ఫ్లవర్ని చూడడం అనేది ఆ సమయానికి ముందే అయిపోయింది. నిన్నటి ఆ సమయాన్ని పాస్ట్ అనుకుంటే దానికన్నా జరిగిన ఈ యొక్క యాక్షన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అన్నమాట. పరీక్షలకు ముందే అతను ఒక క్లబ్లో చేరాడు. ఈ హ్యాడ్ జాయిన్డ్ ఏ క్లబ్ బిఫోర్ హిజ్ ఎగ్జామ్స్. క్లబ్ అంటే ఏం కాదు, ఒక కామన్ పర్పస్ కోసం
కొంతమంది గ్రూప్గా జాయిన్ అయితే దాన్ని మనం క్లబ్ అంటుంటాం. రకరకాల క్లబ్స్ ఉంటుంటాయి. ఉదాహరణకి ఇంగ్లీష్ నేర్చుకునే పిల్లలందరూ కూడా ఒక గ్రూప్గా తయారయ్యారనుకోండి, దాన్ని మనం ఇంగ్లీష్ క్లబ్ అని పెట్టుకోవచ్చు పేరు. సరే, ఇక్కడ జాయిన్డ్ అనేది V3. ఈ హ్యాడ్ జాయిన్డ్ ఎ క్లబ్ బిఫోర్ హిస్ ఎగ్జామ్స్. ఇది ఈ హ్యాడ్ జాయిన్డ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. బిఫోర్ హిస్ ఎగ్జామ్స్ ముందు జరిగింది ఇది. నెక్స్ట్ సెంటెన్స్, నేను ఒక సాధారణ కథ విన్నాను. ఐ హ్యాడ్ హర్డ్ అ కామన్ స్టోరీ. COMMON. కామన్ అంటే సాధారణ. నేను ఒక సాధారణ కథ విన్నాను. ఇది కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎందుకని ఇక్కడ హర్డ్ అనేది V3 వాడాము. హ్యాడ్ ప్లస్ V3. పోలీసులు హెచ్చరించే లోపే వారు ఒక ప్రమాదకరమైన దారి తీసుకున్నారు. అంటే పోలీసులు హెచ్చరించడం అనేది జరిగిపోయింది, దానికన్నా ముందు వాళ్ళు ఒక ప్రమాదకరమైన దారి తీసుకున్నారు. దే హ్యాడ్ టేకెన్ ఏ డేంజరస్ రోడ్ బిఫోర్ పోలీస్ వార్న్డ్. ఇక్కడ బిఫోర్ పోలీస్ వార్న్డ్, పోలీసు వార్న్ చేసే ముందు వాళ్ళు ఒక డేంజరస్ రోడ్ని వాళ్ళు ఎంచుకున్నారనమాట. డేంజరస్ అంటే ప్రమాదకరమైన, DANGEROUS. డేంజరస్ అంటే ప్రమాదకరమైన. ఇక్కడ టేకెన్ అనేది V3. నెక్స్ట్, ఆమె ముందే నిర్ణయించింది. షీ హ్యాడ్ డిసైడెడ్ ఆల్రెడీ. DECIDED. డిసైడెడ్ అంటే నిర్ణయించింది. డిసైడెడ్ V3. నెక్స్ట్, ఎవరైనా సహాయం అడిగే ముందు అతను దాన్ని సులభంగా పరిష్కరించాడు. సులభంగా, ఈజీగా అనమాట. ఈ హ్యాడ్ సాల్వ్డ్ ఇట్ ఈజీలీ బిఫోర్ ఎనీవన్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్. ఇక్కడ EASILY. ఈజీలీ అంటే సులభంగా. సాల్వ్డ్ అనేది V3. ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూడండి. ఈ హ్యాడ్ సాల్వ్డ్ ఇట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. ఈ తర్వాత ఉన్న ఈ క్లాస్ చూడండి, ఎనీవన్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్. ఆస్క్డ్ అనేది ఇక్కడ V2. ఇది పాస్ట్లో ఉంది ఈ క్లాస్. మనం చెప్పుకునే క్లాసు ఇదన్నమాట. దీని మీద మనం ఫోకస్ చేసాం. హీ హ్యాడ్ సాల్వ్డ్ ఇట్ అంటే ఒక సింపుల్ పాస్ట్ అనే క్లాజుకు ముందు ఏం జరిగింది, ఒక పాస్ట్ పర్ఫెక్ట్ అనేది జరిగిందనమాట. నెక్స్ట్ సెంటెన్స్, ఆ నిబంధన మానక ముందే దానికి ఏ ప్రభావం లేకుండా పోయింది. ద రూల్ హ్యాడ్ నో ఎఫెక్ట్ బిఫోర్ ఇట్ వాజ్ చేంజ్డ్. EFFECT. ఎఫెక్ట్ అంటే ప్రభావం. ద రూల్ హ్యాడ్ నో ఎఫెక్ట్ అంటే ఆ రూల్ వల్ల ఏ రకమైన ప్రభావం కనపడలేదు. దేనికి ముందు, అది మారక ముందు. అంటే రూల్ మారిపోయింది కానీ దాని ముందు దాని ప్రభావం ఏమీ లేకుండా పోయింది. ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్న హ్యాడ్ అనేది V3 అన్నమాట. మరి దాని ముందున్న హ్యాడ్ అది స్ట్రక్చరల్ వర్డ్, అంటే హ్యాడ్ ప్లస్ V3 అంటాం కదా. కాబట్టి ఎల్లో కలర్లో ఉన్నది V3 అయితే దాని ముందున్నది స్ట్రక్చర్లో భాగంగా హ్యాడ్ రాసామన్నమాట. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అని చెప్పడం కోసం. మరి ఎల్లో కలర్లో ఉన్న హ్యాడ్కి అర్థం ఏంటంటే కలిగి ఉండడం. హ్యాడ్ నో ఎఫెక్ట్ అంటే ప్రభావం కలిగి లేదు అని అర్థం. ఆరోగ్యం ఒక కారణం అయ్యింది. హెల్త్ హ్యాడ్ బీన్ ఎ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అంటే ఒక కారణం లేదా కారకం. ఇక్కడ బీన్ అనేది V3. ఈజ్, యామ్, బీ అనేవి V1 అయితే, వాజ్ V2 అయితే బీన్ V3 అవుతుంది. ఇక్కడ ఆరోగ్యం ఒక కారణం అయ్యిందన్నాం. దేనికై ఉండొచ్చు, ఆమె తను చేసే పనిని వదిలిపెట్టవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు రాకముందే నేను కుక్కకు ఆహారం పెట్టాను. ఆహారం పెట్టడాన్ని ఏమంటాము చూడండి. ఐ హ్యాడ్ ఫెడ్ ద డాగ్ బిఫోర్ యూ కేమ్. బిఫోర్ యూ కేమ్ అంటే నువ్వు వచ్చే లోపలనే ఐ హ్యాడ్ ఫెడ్ ద డాగ్, ఆ కుక్కకు నేను ఆహారాన్ని పెట్టాను. ఫెడ్ అనేది ఫీడ్ నుంచి వచ్చింది. ఫీడ్ అనేది V1 అయితే, ఫెడ్ అనేది V2 అయితే, V3 కూడా ఫెడ్ అవుతుందన్నమాట. హ్యాడ్ ప్లస్ V3 కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్. యూ కేమ్, నువ్వు రావడం అనేది పాస్ట్ అయితే, ఐ హ్యాడ్ ఫెడ్ ద డాగ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. ఆమె లేఖను దాచింది. షీ హ్యాడ్ హిడెన్ ద లెటర్. హిడెన్ అంటే దాచింది. ఇక్కడ చూడండి V1 హైడ్, HIDE, హిడ్, HIDDEN, హిడెన్ అనేది V3. నెక్స్ట్ సెంటెన్స్, నేను జారిపోకముందే అతను నా చెయ్యి పట్టుకున్నాడు. హీ హ్యాడ్ హెల్డ్ మై హ్యాండ్ బిఫోర్ ఐ స్లిప్డ్. ఇక్కడ స్లిప్ అవటం అనేది జరగకముందే ఇంకో పని జరిగింది. ఏం జరిగింది, అతను చెయ్యి పట్టుకున్నాడు అనమాట. హెల్డ్ అనేది ఎలా వస్తుంది, హోల్డ్, హెల్డ్. హోల్డ్ అంటే పట్టుకోవడం.
వారు ఒక చిత్రం చూపించారు. చిత్రం. దే హ్యాడ్ షోన్ అన్ ఇమేజ్. షోన్ అంటే చూపించారని. షో, షోన్, షోన్. IMAGE ఇమేజ్ అంటే చిత్రము. నెక్స్ట్ ఆమె వెంటనే వెళ్ళిపోయింది. షీ హ్యాడ్ లెఫ్ట్ ఇమ్మీడియట్లీ. IMMEDIATELY ఇమ్మీడియట్లీ అంటే వెంటనే. నెక్స్ట్ లెఫ్ట్ అనేది V3 అన్నమాట. మేము ఒక చిత్ర ప్రదర్శనశాల సందర్శించాము. చిత్ర ప్రదర్శనశాల అంటే గ్యాలరీ. వీ హ్యాడ్ విజిటెడ్ ఏ గ్యాలరీ. GALLERY గ్యాలరీ. విజిటెడ్ అనేది V3. నెక్స్ట్ హాఫ్ టైంకి ముందే అతను ఒక గోల్ చేశాడు. అంటే తన లక్ష్యం చేశాడు, అంటే ఒక పాయింట్ తీసుకొచ్చాడు. హీ హ్యాడ్ స్కోర్డ్ ఏ గోల్ బిఫోర్ హాఫ్ టైమ్. అంటే సగం సమయం ముగియక ముందే అతను స్కోర్ పూర్తి చేశాడు, స్కోర్ తెచ్చాడు. స్కోర్డ్ అనేది V3. వారు ఒక మంచి ఉపాధ్యాయుణ్ణి కనుగొన్నారు. దే హ్యాడ్ ఫౌండ్ అ గుడ్ టీచర్. గుడ్ టీచర్. గుడ్ అంటే మంచి. GOOD. గుడ్ అంటే మంచి. ఫౌండ్ అనేది ఫైండ్, ఫౌండ్, ఫౌండ్ V3. ఆ పులి జింకను చంపింది. ద టైగర్ హ్యాడ్ కిల్డ్ ఎ డీర్. కిల్డ్ అంటే చంపెను. KILLED. కిల్డ్ అంటే చంపెను. నెక్స్ట్ ఆటకు ముందే అతను తన మోకాలు గాయపరుచుకున్నాడు. హీ హ్యాడ్ హర్ట్ హిజ్ నీ బిఫోర్ ద మ్యాచ్. KNEE నీ అంటే K సైలెంట్. KNEE నీ అంటే మోకాలు. హ్యాడ్ హర్ట్ అనేది ఇక్కడ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. హర్ట్ అనేది V3. ఇక్కడ V1, V2, V3 ఒకే స్పెల్లింగ్ ఉన్నాయి. హ్యాడ్ పక్కన వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా V3 అనుకోవాలి మనం. ఆమె ఒక నాయకురాలు అయ్యింది. షీ హ్యాడ్ బికమ్ అ లీడర్. ఇక్కడ బికమ్, బికేమ్, బికమ్ అంటే V1, V3 ఒకే స్పెల్లింగ్ ఉన్నాయి గమనించండి. ఇక్కడ వాడింది మాత్రం V3. లీడర్. LEADER. లీడర్ అంటే నాయకురాలు లేదా నాయకుడు. మేము కొంచెం ఆశ చూసాము. వీ హ్యాడ్ సీన్ అ లిటిల్ హోప్. లిటిల్ అంటే కొంచెం లేదా చిన్నది అని అర్థం. లిటిల్కి ముందు ఏ ఉంటేనే మనం చెప్పుకున్న అర్థం వస్తుంది, కొంచెం లేదా చిన్న అని. అలా కాకుండా ఏ లేదనుకోండి, LITTLE లిటిల్ మాత్రమే ఉందనుకోండి, దాని అర్థం నెగిటివ్గా మారిపోతుందంటే నో హోప్ అని అర్థం. ఏ లేకపోతే. ఏ ఉంటే ఎంతో కొంత హోప్ ఉంది, ఆశ ఉందని అర్థం. ఇక్కడ సీన్ అనేది V3. అతను మంచి పద్ధతితో మాట్లాడాడు. పద్ధతి మేనర్ అనమాట. చూడండి, హీ హ్యాడ్ స్పోకెన్ విత్ మేనర్. MANNER. మేనర్ అంటే పద్ధతి. స్పోకెన్ అనేది స్పీక్, స్పోక్, స్పోకెన్ V3 అనమాట. స్పోకెన్. నెక్స్ట్ ఆమె దాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ ప్రస్తావించలేదు. ప్రస్తావించడం అంటే మెన్షన్. MENTION. మెన్షన్ అంటే ప్రస్తావించడం. షీ హ్యాడ్ నెవర్ మెన్షన్డ్ ఇట్ బిఫోర్. ఆమె ఎప్పుడూ కూడా దాన్ని ప్రస్తావించలేదు, ప్రస్తావనకు తీసుకురాలేదు. ఇక్కడ మెన్షన్డ్ అనేది V3. ఆ వీధి ఇరుకుగా ఉండేది. ద స్ట్రీట్ హ్యాడ్ బీన్ నారో. NARROW. నారో అంటే ఇరుకు, సన్నగా ఉందని అర్థం. ఇక్కడ బీన్ అంటే V3 అనమాట. నెక్స్ట్ అతను దాదాపు ముగించాడు. ఈ హ్యాడ్ నియర్లీ ఫినిష్డ్. నియర్లీ అంటే దాదాపుగా. నెక్స్ట్ ఫినిష్డ్ అనేది V3. వారు ఒక సాధారణ జీవితం గడిపారు. దే హ్యాడ్ లివ్డ్ ఎన్ ఆర్డినరీ లైఫ్. ORDINARY. ఆర్డినరీ అంటే సాధారణ. ఇక్కడ లివ్డ్ అనేది V3. ఆమె ఒక సంస్థలో చేరింది. షీ హ్యాడ్ జాయిన్డ్ అన్ ఆర్గనైజేషన్. ORGANIZATION. ఆర్గనైజేషన్ అంటే సంస్థ. జాయిన్డ్ అనేది V3. యుద్ధం ముగియక ముందే అతను తన స్థానం కోల్పోయాడు. అంటే యుద్ధం ముగిసింది, దానికన్నా ముందే అతను తన స్థానాన్ని కోల్పోయాడు. ఎలాగా? హీ హ్యాడ్ లాస్ట్ హిజ్ పొజిషన్ బిఫోర్ ద వార్ ఎండెడ్. ఇక్కడ వార్ ఎండెడ్, వార్ ముగిసింది, కానీ దానికన్నా ముందే హీ హ్యాడ్ లాస్ట్ హిజ్ పొజిషన్. పొజిషన్ అంటే స్థానము. POSITION. స్థానం అంటే మేబీ అది ఉద్యోగం అయి ఉండొచ్చు లేదా ఒక హోదా అయి ఉండొచ్చు. లాస్ట్ అనేది V3. ఇప్పుడు పదాలు. అడ్డంగా అక్రాస్. ఇక్కడ దాటి వెళ్ళడం కూడా అక్రాస్ అని చెప్పాను. అలాగే కార్యకలాపం యాక్టివిటీ. సముద్రపు ఒడ్డు బీచ్. అందమైన బ్యూటిఫుల్. క్లబ్ అంటే ఒక పర్పస్ కోసం ఏర్పడిన గ్రూప్ని క్లబ్ అంటారని చెప్పాను. సాధారణ కామన్. ప్రమాదకరమైన డేంజరస్. నిర్ణయం డిసైడ్ లేదా డెసిషన్. సులభంగా ఈజీలీ. ప్రభావం ఎఫెక్ట్.
కారణం ఫ్యాక్టర్, ఆహారం పెట్టడం ఫీడ్, దాచడం హైడ్, పట్టుకోవడం హోల్డ్, చిత్రం ఇమేజ్, వెంటనే ఇమ్మీడియట్లీ, చిత్ర ప్రదర్శనశాల గ్యాలరీ, గమ్యం గోల్, మంచి గుడ్, చంపడం కిల్, మోకాలు నీ, నాయకుడు లీడర్, చిన్న లిటిల్, పద్ధతి మేనర్, ప్రస్తావించడం మెన్షన్, ఇరుకు నారో, దాదాపు నియర్లీ, సాధారణ ఆర్డినరీ, సంస్థ ఆర్గనైజేషన్, స్థానం పొజిషన్. ఎక్కడితో పూర్తయినాయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.